రోజు వీడియోలో మనం 9th సోషల్ సైన్స్ అనేదాన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ సోషల్ సైన్స్. ఓకే, సో ముందుగా మనకి అసలు సోషల్ సైన్స్ అంటే ఏంటి? సోషల్ సైన్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ పీపుల్, సొసైటీ అండ్ హౌ వి లివ్ టుగెదర్ అన్నమాట. లైక్ ఎలా అంటే అసలు ఈ సోషల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా జీవిస్తున్నాము, మన కల్చర్ ఏంటి, మనం ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నాము, లైక్ మన పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, మన గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఇదంతటికి కోసం మొత్తం సొసైటీ అంతటి కోసం చెప్పడాన్ని ఏమంటారు అంటే సోషల్ సైన్స్ అని అంటారు. అర్థమవుతుందా? ఈ సోషల్ సైన్స్ లో ఏం చెప్తారు? పీపుల్స్ కోసం చెప్తారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ కల్చర్స్ ఏంటి, అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు. ఎకనామిక్స్ కోసం, ఓకే, ఎకనామిక్స్ కోసం, జియోగ్రఫీ కోసం, తర్వాత పాలిటిక్స్ కోసం, హిస్టరీ కోసం, వీటన్నిటి కోసం మనం ఈ సోషల్ సైన్స్ లో చెప్తామట. ఇంతకు ముందు వరకు ఉన్న సోషల్ సైన్స్ 9th లో ఎలా అంటే అన్ని కూడా డిఫరెంట్, లైక్ జియోగ్రఫీ వేరేగా చదువుకోవాలి, హిస్టరీ వేరేగా ఉండేది, ఎకనామిక్స్ వేరేగా, పాలిటిక్స్ వేరే, ఇలా అన్ని వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు మన 9th సోషల్ లో ఏంటి అంటే అన్ని కూడా కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ అనేది క్రియేట్ చేశారన్నమాట. ఓకేనా. సో సోషల్ సైన్స్ లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం? మెయిన్ గా సొసైటీ అంటే పీపుల్ యొక్క వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ కల్చర్స్ ఏంటి, గవర్నమెంట్ అనేది ఎలా ఉండబోతుంది, ఓకేనా. వీటన్నిటి కోసం మనం డిస్కస్ చేయడాన్ని సోషల్ సైన్స్ అని చెప్తారన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సోషల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇప్పుడు మనం ప్రతిరోజు జీవిస్తున్నాం కదా, మన ప్రతి డైలీ లైఫ్ లో కూడా, ఓకే, డైలీ లైఫ్ లో కూడా మన సోషల్ సైన్స్ అనేది ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ వీ యూజ్డ్ ఇన్ కనెక్టెడ్ టు సొసైటీ. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్రతిదీ కూడా సొసైటీతో కనెక్ట్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రెస్అప్ చేసుకుని ఉన్నాను, ఇలా హెయిర్ స్టైల్ చేసుకున్నాను, అది నా కల్చర్. వేరే వాళ్ళు ఇంకొకలా రెడీ అయి ఉన్నారు, అది వాళ్ళ కల్చర్. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ హౌస్ అనేది ఉంది, బిల్ట్ బై వర్కర్స్. హౌస్ ఎవరు క్రియేట్ చేస్తారు? వర్కర్స్ అనే వాళ్ళు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి బిల్డ్ చేసేలేరు కదా. వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఫుడ్ గ్రోన్ బై ఫార్మర్స్. మనకి ఇప్పుడు బియ్యం కానీ లేదంటే ఏమైనా దినుసులు కానీ ఇవన్నీ కూడా ఎవరు మనకి పండిస్తారు? రైతులు పండిస్తారు. తర్వాత రోడ్స్ మనకి ఎవరు వేస్తారు? గవర్నమెంట్ రోడ్స్ వేయిస్తుంది. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది? మనకి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్స్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. మరి స్కూల్ మేనేజర్ త్రూ ఎడ్యుకేషన్ పాలసీస్. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ప్రతిదీ కూడా మన హౌస్ అయినా, మన ఫుడ్ అయినా, మన ఎలక్ట్రిసిటీ అయినా, రోడ్స్ అయినా, స్కూల్స్ అయినా, ప్రతిదీ కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? సొసైటీతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక పర్సన్ జీవించాలి అంటే ఇంకొక పర్సన్ యొక్క హెల్ప్ అనేది చాలా అవసరం. ఒకరితో ఒకరు మనం ఎలా హెల్ప్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో ఇదంతా కూడా మనకి ఏంటి? సోషల్ సైన్స్. మనం డైలీ లైఫ్ లో ఏమున్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకో మనం అమ్మ మనకి వండి పెడుతుంది, మనం తింటున్నాం. అక్కడ ఏంటి? మనకి మన పేరెంట్ కి ఉన్న రిలేషన్షిప్, ఓకేనా. ఇది ఒక సోషల్ మాట, ఓకేనా. నెక్స్ట్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం, ఓకేనా. మన బాస్ ఉంటారు, మనం అక్కడ వర్క్ చేస్తాం, వాళ్ళతో మనకు ఉన్న రిలేషన్షిప్, ఓకేనా. ఇదంతా కూడా ఏంటి? సోషల్. హిస్టరీ కానీ, ఎకనామిక్ కానీ, ఓకేనా. మన డైలీ లైఫ్ లో మన సోషల్ సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది, ఓకేనా. మెయిన్ గా ఏంటంటే సోషల్ సైన్స్ లో పీపుల్ కోసం, సొసైటీ కోసం, వీటి కోసమే మనం చెప్పుకుంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకున్నా అది మీకు అవుతుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్, సొసైటీ చేంజెస్ విత్ టైం. లైక్ ఎలా అంటే సొసైటీ నాట్ ఆల్వేస్ లైక్ టుడే. అంటే ఇప్పుడు సొసైటీ అనేది ఉంది. సొసైటీ అంటే ఏంటి? పీపుల్ ఒకరితో ఒకరు కలిసి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కాలంలో ఇక్కడ ఏమనుంది? ఎర్లియర్ పీపుల్ అంటే అప్పట్లో పీపుల్స్ ఎలా ఉండేవాళ్ళంట? హంటెడ్ యానిమల్స్ అంటే యానిమల్స్ ని వేటాడడం, తర్వాత గ్యాదర్డ్ ఫుడ్, వేటాడిన ఫుడ్ తీసుకొచ్చి గ్యాదర్ చేయడం, లివ్డ్ ఇన్ ఫారెస్ట్. వాళ్ళు ఎక్కడ ఉండేవారు అప్పట్లోనా? లైక్ చూడండి, చాలా మంది అంటారు మనుషులు కోతుల నుండి వచ్చారు అనేసి అంటారు కదా. ఇక్కడ కోతులు మెల్ల అలా మనుషులు అయ్యారు అనేసి అంటారు కదా. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారట? అడవిలో ఉండేవాళ్ళు కాబట్టి ఆ యొక్క యానిమల్స్ ని ఏం చేసేవారు? వేటాడి ఫుడ్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక మంట వేసుకొని రాయితో అగ్గి వెలిగించుకొని అక్కడ వాళ్ళు వంట చేసుకునేవారు. లైక్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూసారా? ఎవరంటారు వీళ్ళు? ఆది మానవులు, ఎర్లియర్ పీపుల్, ఆది మానవులు, ఓకేనా. అప్పట్లోన
ఎలా ఉండేది సొసైటీ? ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు పీపుల్ అనేవాళ్ళు, వాళ్ళు వేటాడుకొని తినేవాళ్ళు. మరి ఇప్పట్లో ఎలా ఉంటుంది మనకి? లేటర్ అంటే తర్వాత. అప్పట్లో అలా చేసేవారు. ఎలా చేసేవారు? వాళ్ళకి ఫుడ్ కావాలి అంటే కంపల్సరీ వేటాడేవారు. మరి తర్వాత ఏం చేశారంట? స్టార్టెడ్ ఫార్మింగ్ అంటే పంటలు పండించడం స్టార్ట్ చేశారు. బిల్ట్ విలేజెస్, అలాగా కొంతమంది పీపుల్ ఉన్నారంటే అక్కడ ఒక విలేజ్ లాగా, ఓకేనా? ఇంకొంతమంది పీపుల్ ఉన్నారట అక్కడ ఒక విలేజ్ లాగా అలా బిల్డ్ చేశారట. డెవలప్ టౌన్స్ అండ్ సిటీస్, అలాగే టౌన్స్ సిటీస్ కూడా డెవలప్ చేశారు. క్రియేటెడ్ గవర్నమెంట్, అప్పట్లో ఏమైనా గవర్నమెంట్స్ ఉండేవేటి ఎర్లియర్ లోన. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గవర్నమెంట్ కానీ ఒక రూల్స్ కానీ ఏమీ లేవు. కానీ తర్వాత మనకి ఏమొచ్చాయి? గవర్నమెంట్స్ వచ్చాయి, రూల్స్ వచ్చాయి, స్టార్ట్ ట్రేడ్, వ్యాపారాలు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? ఎలా అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను, లైక్ అలాగే కదా. ఇది అంటే ఏంటి? అమ్మడాలు, వ్యాపారాలు, ట్రేడ్ అంటే వ్యాపారాలు, ఓకేనా? సో అప్పట్లో ఎలా ఉండేవారు? హంట్ చేసేవారు, ఫుడ్ అనేది గ్యాదర్ చేసేవాళ్ళు, ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫార్మింగ్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది అక్కడ ఉంటే ఒక విలేజ్, టౌన్, సిటీస్ కింద డెవలప్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు? ఒక గవర్నమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి. అప్పట్లో ఏమీ లేవు. తర్వాత స్టార్టెడ్ ట్రేడ్, వ్యాపారాలు అవి కూడా చేస్తున్నారు. ఓకేనా? అర్థమైందా? సొసైటీ చేంజెస్ విత్ టైం అంటే ఏంటి? సొసైటీ అనేది టైం అవుతున్న కొద్దీ అది కూడా మారుతూ వస్తుంది. అప్పుడు ఎలా ఉన్నారో అప్పట్లాగే ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి డ్రెస్సెస్, ఇలాంటి ఫారెస్ట్ లో మనం ఉండట్లేదు కదా. సో సొసైటీ అనేది టైం మారుతున్న కొద్దీ సొసైటీ కూడా మారుతూ వస్తుంది అని చెప్తుంది అన్నమాట ఈ కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్ లో, లైక్ ఎలా అంటే పంచమహాభూతస్ అంటే తెలుగులోన పంచభూతాలు అంటారు. ఏమంటారు తెలుగులోన? పంచభూతాలు. సో పంచభూతాలు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైక్ ఎలా అంటారంటే మనకి ఒక మూవీలో, మహేష్ బాబు మూవీలో పంచ పాండవులు ఎంతమంది ఇలా అనేసి ఫింగర్ చూపించినా కూడా అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పలేరు. పంచపాండవులు ఎంతమంది అంటే ఇలా చూపించినా 5 అని చెప్పలేరు, అవునా? అలా అంటే నాకు ఈ పంచభూతాలు అనగానే ఆ పంచపాండవులు గుర్తొచ్చింది అనమాట. సో పంచభూతాలు ఎన్ని? మొత్తానికి 5 ఉంటాయి అన్నమాట. పంచభూతాలు అంటే మొత్తం 5 ఉంటాయి మనకి. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎర్త్. ఫస్ట్ ఏంటి? ఎర్త్, భూమి. ఏంటి? భూమి. నెక్స్ట్ వాటర్. నెక్స్ట్ మనకి ఏంటి? వాటర్. తర్వాత ఏంటి? ఫైర్ మాట, అంటే అగ్ని, ఇది నీరు. ఫైర్, అగ్ని. ఇక్కడ ఇది మీకు డైరెక్ట్ గా ఇది ఏం తీసుకున్నానంటే ఇది మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇది ఒక ఆకాశం. ఓకే, ఏంటి? ఆకాశం. లేదంటే దీని స్పేస్ కూడా అనొచ్చు, స్పేస్. మరి 4 ఇచ్చారు కదా మేడం, మరి 5th ఏంటి అంటే సో ఇది ఎయిర్. ఇందులోనే మొత్తం 2 కూడా ఉన్నాయి. స్పేస్ ఇక్కడే ఉంది, ఎయిర్ అంటే ఆకాశము, గాలి అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నేను మొత్తం రెండిటికి కలిపి ఇదే ఫోటో తీసుకున్నాను. సో పంచభూతాలు, ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ అంటారు కదా. 5 అంటే ప్రతిదీ కూడా మనకి ఈ 5 ఎలిమెంట్స్ తోటే కనెక్ట్ అయి ఉంటది. లైక్ ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే గాలి ఉంది, నేను వాటర్ తాగుతున్నాను, వాటర్ ఉంది. నేను నించున్నాను, ఎక్కడ నించున్నాను? ఫ్లోర్ అని చెప్పకండి, ఆ ఫ్లోర్ ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది, ఓకేనా? సో ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఈస్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ప్రతిదీ కూడా ఈ 5 ఎలిమెంట్స్ ద్వారానే క్రియేట్ చేయబడింది అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటి? ఎర్త్, భూమి అంటారు కదా, భూమి, నీరు, నిప్పు, ఓకే, గాలి, ఆకాశం అంటారు కదా, అవి మాట. సో పంచభూతాలు, ఏముంది? పంచ మహాభూతాస్ అంటారు, ఓకేనా? ఎన్నివి? 5 ఎలిమెంట్స్, ఓకే కదా? అర్థమైంది కదా పంచ మహాభూతాస్ అంటే ఏంటి. నెక్స్ట్ వసుదైవ కుటుంబకం. వసుదైవ, ఇవన్నీ కూడా తెలుగు వర్డ్స్ లాగే ఉన్నాయి. వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబకం అంటే ఏంటి? ద హోల్ వరల్డ్ ఇస్ 1 ఫ్యామిలీ. అంటే మొత్తం జనం ఎంతమంది ఉన్నారో మనం అంతా కూడా ఒక కుటుంబం అని చెప్పటానికే ఒక వర్డ్ లో వసుదైవ కుటుంబం అంటాం, ఓకేనా? ఏంటి? ద హోల్ వరల్డ్ ఇస్ 1 ఫ్యామిలీ.
వసుదైవ కుటుంబం ఏంటి? ద హోల్ వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ. ఇది మనకి ఏం టీచ్ చేస్తుంది? యూనిటీని టీచ్ చేస్తుంది, పీస్, రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్. సో చూసారు కదా ఇక్కడ యూనిటీ. సో మొత్తం అందరూ కలిపి ప్రపంచం ఇది ఏంటి? భూమిలోనే ఇదంతా కూడా మనుషులు, వాళ్ళ ఒకరికొకరు చేతులు పట్టుకున్నారు అంటే ఏంటి? అది ఏంటి సూచిస్తుంది అంటే యూనిటీ. ఓకేనా? సో ద హోల్ ఏమని చెప్తుంది? ద హోల్ వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ. దాన్ని ఏమంటాము అంటే వసుదైవ కుటుంబకం అంటమాట. ఓకేనా? అర్థమైందా ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటి అని? అంటే మొత్తం జనాంగం అంతా కూడా, భూమిలో ఉన్న జనాంగం అంతా కూడా ఒకే ఫ్యామిలీ అని చెప్పడానికి కోసం వసుదైవ కుటుంబకం. మీకు ఎప్పుడైనా MCQ క్వశ్చన్స్ అలాంటివి అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అర్థశాస్త్ర, లైక్ ఒక బుక్ మాట. అర్థశాస్త్రాన్ని ఎవరు రిటర్న్ చేశారంటే కౌటిల్య లేదంటే చాణక్య. ఏమంటాం? చాణక్య లేదా కౌటిల్య అంటాము. ఇందులో ఏముంటాయి మెయిన్ గా? ఇది నేను జస్ట్ ఒక బుక్ తీసుకున్నాను, ఇది అర్థశాస్త్ర కాదు. ఓకేనా? లైక్ ఒక బుక్ లాంటిదని చూపించాను. సో ఇక్కడ ఏంటి? ఇట్ ఎక్స్ప్రెస్, అది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే గవర్నమెంట్ కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం, టాక్సేషన్ కోసం, ఎకనామిక్ కోసం, డ్యూటీస్ ఆఫ్ రూలర్స్ కోసం. సో ఓకేనా? ఈ గవర్నమెంట్ మొత్తం, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో, మనకి ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటి కోసం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఏంటి? అర్థశాస్త్ర. ఓకేనా? అర్థశాస్త్ర అంటే దాన్ని ఎవరు రాస్తారు అంటే కౌటిల్య లేదా చాణక్య. మరి అందులో మనకి ఏం నేర్చుకుంటాము అంటే గవర్నమెంట్ అనే దాన్ని నేర్చుకుంటాము. గవర్నమెంట్ ఏంటి, అసలు దానికి సంబంధించినవి ఏంటి, డ్యూటీస్ ఏంటి, టాక్సేషన్, ఎకనామిక్స్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటి కోసం మనం నేర్చుకుంటాం అన్నమాట అర్థశాస్త్రాలు. ఓకేనా? అర్థమయ్యే కదా ఈ వర్డ్స్ కి మీనింగ్స్ ఏంటి అనేది. సో అడుగుతారు అర్థశాస్త్రాలో అర్థశాస్త్ర అనేది మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లైక్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇలా అడుగుతారు. అప్పుడు మనం అవి సిమిలర్ గా ఏమున్నాయో చూస్తాం. ఓకేనా? అవి మల్టీ చాయిస్ అయితే మొత్తం ఎన్ని ఉన్నాయో అని పెడతారు దీనికి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ సోషల్ సైన్స్ యాజ్ అ స్టడీ ఆఫ్ డిసిప్లిన్స్. లైక్ ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే సోషల్ సైన్స్ యాజ్ అ స్టడీ ఆఫ్ డిసిప్లిన్స్ అని అయినా చెప్పచ్చు. లేదంటే మీకు ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బ్రాంచెస్ ఆఫ్ సోషల్ సైన్స్. ఓకే, బ్రాంచెస్ ఆఫ్ సోషల్ సైన్స్. ఓకే కదా, బ్రాంచెస్ ఆఫ్ సోషల్ సైన్స్ అన్నా లేదంటే సోషల్ సైన్స్ యాజ్ అ స్టడీ ఆఫ్ డిసిప్లిన్స్ అన్నా మనం ఏం రాయాలి అంటే మనకి 4 బ్రాంచెస్ ఉంటాయి. జియోగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్. వాటి కోసం చెప్తామట బ్రాంచెస్. సోషల్ సైన్స్ లో ఉన్న బ్రాంచెస్ ఏంటి అంటే మనం వీటి కోసం రాస్తాం. ఫస్ట్ ఏంటి? జియోగ్రఫీ. సో జియోగ్రఫీ అంటే ఇక్కడ చూసారు కదా ఎర్త్. ఓకేనా? కనిపిస్తుంది, ఇది ఏంటిది? ఇదొక ఎర్త్ మాట. సో ఈ ఎర్త్ కోసం జియోగ్రఫీ ఏమని చెప్తాం? ఇక్కడ ఎర్త్ కోసం చెప్తాము అంటే భూమి కోసం మెయిన్ గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే రీసెర్చ్ చేసి చదువుతాం. ఇక్కడ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే భూస్వరూపాలు అంటారన్నమాట. మనకి ఏమంటారు? భూస్వరూపాలు అని తెలుగులో అంటారు. లైక్ ఎలా అంటే మనకి ఎర్త్ అనేది ఇలా అంటే మనకి ఇలా ఉంటది కదా భూమి యొక్క, లైక్ ఇలా ఉంటది కదా మనకి భూమి అనేది ఇలా ఉంటది కదా, దాని మీద చేంజెస్ ఎలా వచ్చాయి. సో భూమి అనేది ఒక దగ్గర మౌంటైన్స్ లా ఉంటాయి, ఒక దగ్గర ఫ్లాట్ గా ఎలా ఉంటాయి, లేదంటే ఒక దగ్గర లోతు ఉంటది. అవునా? భూమి అనేది ఒకే స్ట్రైట్ గా ఉండాలని రూల్ లేదు కదా. ఒక దగ్గర ఏముంటాయి? మౌంటైన్స్ ఉంటాయి, ఇంకొక దగ్గర మనకి కొంచెం ఫ్లాట్ గా ఉంటాయి, ఇంకొక దగ్గర లోయలు ఉంటాయి. సో వాటినే మనం కొన్నిసార్లు ఏమంటామంటే వ్యాలీస్, ఇంగ్లీష్ లో అయితే వ్యాలీస్, తర్వాత మౌంటైన్స్, తరంగాలు, కోస్ట్. సో వీటన్నిటి కూడా మనం ఏమంటామంటే ల్యాండ్ ఫార్మ్స్ అంట. అంటే ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? భూస్వరూపాలు అంటే మనకి ఒక భూమి ఉంది, ఆ భూమిలోన మనకి భూమిని తాక్కొని మౌంటైన్స్ ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, లేదా మనకి ఏంటి ఇక్కడ లోయలు ఉన్నాయి. ఓకేనా? సో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ల్యాండ్ ఫార్మ్స్. వీటి కోసం కూడా మనం జియోగ్రఫీలో చదువుకుంటాము అని చెప్తున్నారు. తర్వాత క్లైమేట్.
ఓకేనా, క్లైమేట్ ఎలా ఉంది, రివర్స్ కోసం చదువుకుంటాము, మ్యాప్స్ కోసం, హ్యూమన్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ కి ఎన్విరాన్మెంట్ కి ఉన్న రిలేషన్షిప్, వీటి కూడా చదువుతాం. ఓకేనా, జియోగ్రఫీ అంటే ఏంటంటే మెయిన్ గా ఎర్త్. ఓకేనా, సో ఈ యొక్క మెయిన్ ఈ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లైక్ ఒక ఇంట్రడక్షన్ లాగా. ఓకేనా, సో మొత్తం అసలు జియోగ్రఫీలో ఏముంటది, లేదా హిస్టరీలో ఏముంటది, వీటన్నిటిలో ఏముంటది అని ఒక లైక్ ఒక ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా, సో అర్థమైంది కదా జియోగ్రఫీలో ఏముంటది. జియోగ్రఫీ అనగానే మెయిన్ గా ఎర్త్, ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్, రివర్స్, మ్యాప్స్, తర్వాత హ్యూమన్ ఎన్విరాన్మెంట్, రిలేషన్షిప్స్. ఓకే, ఇది జియోగ్రఫీ. తర్వాత వచ్చేసరికి ఏంటంటే హిస్టరీ. హిస్టరీ అంటే అందరికీ తెలుసు, హిస్టరీ లైక్ హిస్టరీ అనే వర్డ్ తెలియకపోతే, మనకి ఇప్పుడు అందరికీ ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఏం చేస్తాము, హిస్టరీ అని ఉంటుంది. హిస్టరీ అంటే ఏంటి, నార్మల్గా ఫోన్లో చూసే హిస్టరీ అంటే ఏంటి, మనం ముందు చేసేసినవి మనకి అందులో కనిపిస్తాయి, దాన్నే హిస్టరీ అంటారు. అవునా, ముందు చేసేసినవి ఏవైతే ఉన్నాయో, లేదంటే ముందర మనం ఏవైతే చూసామో అవన్నీ కూడా మనకి హిస్టరీలో ఉంటాయి. అవునా, ఇక్కడ హిస్టరీ అంటే ఏంటంటే పాస్ట్ ఈవెంట్స్. సేమ్ అదే మన ఫోన్లో మనం ఏదైతే హిస్టరీ చూస్తామో అలాగే అన్నమాట. అంటే అక్కడ ఏంటి, పాస్ట్ ఏవైతే అయిపోయాయో అందులో ఉంటాయి. అదే విధంగా మన హిస్టరీ కోసం చెప్పుకుంటున్నాము అంటే ముందున పాస్ట్ లో ఏమైతే జరిగిపోయాయో వాటి కోసం చెప్పుకోవడాన్ని మనం ఏమంటాము అంటే హిస్టరీ అంటమాట. ఓకేనా, లైక్ ఇందులో మనం ఎవరి కోసం చెప్పుకుంటాం, కింగ్స్ కోసం చెప్పుకుంటాం. చూసారా, కింగ్స్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కింగ్ ని తీసుకున్నాను, వాళ్ళు కింగ్ లా ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు, లైక్ ఇలా ఉన్నారని తీసుకున్నాను. కింగ్స్ మాట అంటే అప్పట్లోన ఎవరెవరు ఉన్నారు, రాజులు ఉండేవారు. సివిలైజేషన్స్ అంటే తెలుగులో ఏమంటారు అంటే నాగరికత అంటారన్నమాట. ఏమంటారు, నాగరికత అంటే అప్పుడు ఉన్న సొసైటీ అదంతా కూడా అంచెలంచెలుగా అలాగా అభివృద్ధి చెందటాన్ని, ప్రజలు ఒక వ్యాపారాల్లో కానీ దేంట్లో కానీ అలా అభివృద్ధి చెందటాన్ని మనం సివిలైజేషన్స్ లేదంటే నాగరికత అంటామట. లేదంటే అప్పట్లో ఉన్న కల్చర్ ఎలా ఉండేది, ఇంపార్టెంట్ చేంజెస్, అప్పటికి ఇప్పటికి చేంజెస్. ఓకేనా, ఇదంతా కూడా మెయిన్ ఏంటంటే పాస్ట్ పాస్ట్ లో ఏమేమి ఉండేవి వాటి కోసం చెప్పటాన్ని హిస్టరీ అంటారు. ఓకేనా, హిస్టరీ నథింగ్ బట్ పాస్ట్. ఓకేనా, సో వాటిలో రాజుల కోసం, తర్వాత సివిలైజేషన్స్ కోసం, కల్చర్ కోసం, వాటి కోసం మనం డిస్కస్ చేస్తాం. ఇందులో నాకు కొన్ని సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అంటే ఈ హిస్టరీలోని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సారీ, లిటరరీ సోర్సెస్ ఏంటి, ఫస్ట్ లిటరరీ సోర్సెస్. ఈ లిటరరీ సోర్సెస్ ఏంటంటే బ్రిటన్ రికార్డ్స్ లైక్, అంటే ఇందులో ఎలాంటి రికార్డ్స్ రాస్తాము అంటే బుక్స్. ఓకే, ఇక్కడ ఎల్ రాసాను, బుక్స్. ఇది బుక్స్ కోసం, మ్యానుస్క్రిప్ట్స్ కోసం, ట్రావెల్ అకౌంట్స్ కోసం. ఓకేనా, లైక్ ఇక్కడ చూసారు కదా, బుక్స్ తీసుకున్నాను అంటే అప్పట్లోన మనకి ఇప్పుడు బైబిల్, భగవద్గీత, ఈ టైప్ ఆఫ్ పుస్తకాలు అవన్నీ ఉన్నాయంటే అవి ఎప్పుడువి, పాతకాలం, అప్పుడు ఎప్పుడో రాసినవి అవన్నీ కూడా. ఇవన్నీ ఏంటప్పుడు అంటే అప్పట్లో రాసినవి. ఇంకా చాలా బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్ని కూడా ఏంటి, ఆ పాస్ట్ లో రాసినవి. సో అలాగా బుక్స్ కానీ, తర్వాత ట్రావెల్ అకౌంట్స్ కానీ, మ్యానుస్క్రిప్ట్స్ కానీ, అప్పటి కాలంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే లిటరరీ సోర్సెస్, అంటే రాసేవి. లిటరరీ అంటే లిటరేచర్స్ అంటారు కదా, అంటే రాయడాలు, అప్పట్లో రాసినవి, వాటిని లిటరరీ సోర్సెస్ అంటారన్నమాట. ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే ఆర్కియాలజీ అంటే మనకి ఒక ఆర్కిటెక్చర్స్ లైక్ ఎలా అంటే స్టాచ్యూస్ అని, పాటరీస్ కానీ, అప్పట్లో ఉన్న బిల్డింగ్స్ కానీ, టూల్స్ కానీ, అంటే ఆబ్జెక్ట్స్ ఫౌండ్ అంటే మనకి తవ్వకాలలో అప్పట్లో ఉన్న స్టాచ్యూస్ కొన్ని దొరుకుతాయి, లేకపోతే అప్పట్లో ఉన్న భవనాలు దొరకడాలు. ఓకే, సో ఇవన్నీ కూడా అవుతాయి కదా, అంటే ఆర్కియాలజీ అంటే మనకేంటి ఆర్కియాలజికల్ సోర్సెస్. ఇక్కడ చూసారు, ఒక స్టాచ్యూ తీసుకున్నాను, అప్పట్లో ఉన్న స్టాచ్యూస్ కానీ, పోటరీస్, కుండలు కానీ, బిల్డింగ్స్ కానీ, అప్పట్లో ఉన్నవి ఏమైనా దొరికితే ఆ టైప్ ఆఫ్ స్టాచ్యూస్ టైప్ ఆఫ్ ఏవైనా ఉంటే వాటిని ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటారు. రాసినవి ఏవైతే ఉన్నాయో వాటిని లిటరరీ సోర్సెస్ అంటారు. ఇంకా తర్వాత ఎపిగ్రాఫిక్ సోర్సెస్ అంటే లైక్ ఎలా అంటే స్టోన్స్. చూసారా, స్టోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. పిల్లర్స్, ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవి, లేకపోతే కాపర్ ప్లేట్స్. ఓకేనా, కాపర్ ప్లేట్స్ అంటే చిన్న వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, స్టోన్స్ కానీ, కాపర్ ప్లేట్స్ కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ఏమంటే ఎపిగ్రాఫిక్ సోర్సెస్ అంటే. చూసారా,
అన్ని కూడా పాస్ట్ కి సంబంధించిన వస్తువులే, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అన్నమాట. బుక్స్ కి ఒక నేమ్, తర్వాత స్టాచ్యూస్ కి ఒక నేమ్, స్టోన్స్ కి ఒక నేమ్. ఓకే, ఇంకెక్కడ ఇంకోటి ఏంటి, న్యూమిస్మాటిక్ సోర్సెస్ అంటే ఏంటి, కాయిన్స్ హెల్ప్ అస్ నో, అంటే కాయిన్స్ ఉంటాయి మాట. చూసారా కాయిన్స్ కనిపిస్తున్నాయా, ఈ కాయిన్స్ ఏం చెప్తే అప్పట్లో ఉన్న కింగ్స్ ట్రేడ్ కోసము, ఎకనామిక్ కోసం, డేట్స్ కోసము. ఓకేనా, వీటి కాయిన్స్ చూసి ఓకే ఇది ఈ రాజుల కాలంలోది, ఇది ఆ టైంలోది, ఓకే ఇది వ్యాపారాల కోసం, ఎకనామిక్ కోసం అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి ఏమంటాం అంటే న్యూమిస్మాటిక్ సోర్సెస్ అంటామన్నమాట. ఓకేనా, హిస్టరీకి సోర్సెస్ ఆఫ్ హిస్టరీ 4 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి, లిటరరీ సోర్స్, తర్వాత ఆర్కియాలజికల్ సోర్సెస్, తర్వాత ఎపిగ్రాఫిక్ సోర్సెస్, న్యూమిస్మాటిక్ సోర్సెస్. ఓకేనా, ఎప్పుడు మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ లో సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అని అడిగితే ఇవి రాస్తారు అన్నమాట. ఓకేనా, చాలా సింపుల్. తర్వాత ఫస్ట్ ఏం చూస్తాం మనం, జియోగ్రాఫికల్ చూసాం. జియోగ్రాఫికల్ అంటే ఎర్త్ కోసం చెప్తుంది. సెకండ్ హిస్టరీ చూస్తాం. ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ ఏంటి, పొలిటికల్ సైన్స్. ఏంటి పొలిటికల్ సైన్స్, మన పొలిటికల్ సైన్స్ ఏ చదువుతామంట, పొలిటికల్ అంటే ఏంటి, గవర్నమెంట్. పొలిటికల్ అంటే గవర్నమెంట్, ఎలక్షన్స్, ఇవన్నీ అందరికి తెలుసు కదా. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఏంటి, రాజ్యాంగం అన్నమాట. ఓకే, గవర్నమెంట్ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం, డెమోక్రసీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అంటే ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళని మనం ఎన్నుకోవడం అన్నమాట. ప్రజలు ఎన్నుకోవడాన్ని మనం ఏంటంటే డెమోక్రసీ అంటే ఎలక్షన్స్, ప్రజలు ఎన్నుకోవటాన్ని డెమోక్రసీ అంటారు. తర్వాత అది ఎలక్షన్స్. తర్వాత రైట్స్, హక్కులు అంటారు. ఏమంటారు తెలుగులో, హక్కులు అంటే రైట్ టు స్టడీ. ఓకే, హక్కులు అంటే ఏంటి, నాకు చదువుకునే హక్కు ఉంది, నాకు పని చేసే హక్కు ఉంది. ఓకే, వీటన్నిటిని కూడా హక్కులు అంటారు, రైట్స్ అంటారు. ఓకేనా, నాకు ఈ రైట్ ఉంది అంటారు కదా, అది డ్యూటీస్. వీటన్నిటి కోసం మనం పొలిటికల్ సైన్స్ లో చదువుతామట. ఓకేనా, సో ఇగో ఇక్కడ ఓకే ఓట్, రిపబ్లికన్, డెమోక్రటిక్. ఓకేనా, అంటే ఎలక్షన్స్ మాట. ఎలక్షన్స్ కోసం ఒక ఫోటో తీసుకున్నాం. ఓకేనా, ఏ చదువుతాం, గవర్నమెంట్ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం, డెమోక్రసీ కోసం, ఎలక్షన్స్ కోసం, రైట్స్ కోసం, డ్యూటీస్ కోసం, ఈ టైప్ ఆఫ్ వాటి కోసం చదివితే దాన్ని ఏమంటారంటే పొలిటికల్ సైన్స్. ఇవి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయంట, హౌ లాస్ ఆర్ మేడ్ అంటే చట్టాలు ఎలా తయారయ్యాయి, హౌ లీడర్స్ ఆర్ చూజన్ అంటే లీడర్స్ అనే వాళ్ళు, మన పైన ఉన్న న్యాయాధిపతులు, మన పైన ఉన్న అధికారుల్ని ఎలా ఎన్నుకున్నారు, ఎలా ఎలక్ట్ చేశారు, హౌ గవర్నమెంట్ వర్క్, ఇప్పుడున్న మన గవర్నమెంట్ ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా, అంటే మొత్తం కూడా ఎలా అంటే పాలిటిక్స్ కోసం. ఓకేనా, మొత్తం గవర్నమెంట్ కోసం మాట్లాడుకుంటాం. మన చట్టాలు ఎలా వచ్చాయి, వాటిని ఎలా క్రియేట్ చేశారు, మన ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, వాళ్ళు మనం ఎలా ఎన్నుకుంటున్నాము, తర్వాత గవర్నమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, లైక్ ట్రాఫిక్స్. సో గవర్నమెంట్ ఎలా వర్క్ అవుతుంది, వీటన్నిటికీ ఏంటి అంటే పొలిటికల్ సైన్స్ అంటారు. గవర్నమెంట్ కోసం మొత్తం డిస్కస్ చేసేదాన్ని ఏమంటారంటే పొలిటికల్ సైన్స్ అంటారు. ఇది థర్డ్ బ్రాంచ్. మరి ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసరికి ఏంటి, ఎకనామిక్స్. ఏంటి ఎకనామిక్స్ అనగానే మనకి ఏంటి, మనీ. చూసారా, మనీ. ఎకనామిక్స్ లో మనకి మనీ ఉంటది, గ్రాఫ్స్ కనిపిస్తాయి. ఓకేనా, ఎలాంటి న్యూమరికల్ వాల్యూస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టడీస్ మనీ కోసం చదువుతాం, ప్రొడక్షన్ కోసం, డిస్ట్రిబ్యూషన్ కోసం, మార్కెట్స్, కన్జ్యూమర్స్, రిసోర్సెస్. అంటే ఏంటే ఎకనామిక్స్ నథింగ్ బట్ వ్యాపారాల్లో హెచ్చు తగ్గులు, మనీల కోసం చదువుతాము. అందులో ఉన్న ప్రొడక్ట్స్ కోసము, కన్జ్యూమర్స్ అంటే ఏదైతే ప్రొడక్ట్స్ ని వినియోగించుకుంటున్నారో వినియోగదారులు, కన్జ్యూమర్స్ ఏమంటాం, వినియోగదారులు అంటాం. వినియోగదారులు. ఓకే, మార్కెట్లు ఎలా ఉంటున్నాయి, డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఇవ్వడాలు, పంచిపెట్టడాలు ఎలా ఉంటున్నాయి, రిసోర్సెస్ మనం తీసుకుంటున్న రిసోర్సెస్ ఎలా ఉంటాయి. ఓకేనా, ఎకనామిక్స్ అనగానే వ్యాపారాలు, బిజినెస్. ఓకేనా, సో అందులోనే మనం మెయిన్గా ఏంటి, మనీ కోసం. ఓకేనా, ఈ మంత్ లో మనకి ఎంత లాభం వచ్చింది, తర్వాత మంత్ లో ఎంత లాభం వచ్చింది, ఇంకా తర్వాత మంత్ ఎలా లాభం వచ్చింది, గ్రాఫ్స్. ఓకేనా, మనకి ఎకనామిక్స్ లోన ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ టైప్స్ ఎలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఎకనామిక్స్ లోన
ఫస్ట్ ఏ చెప్పాం జియోగ్రాఫికల్ అంటే ఎర్త్ కోసం, ల్యాండ్ ఫార్మ్స్ కోసం, ఓకేనా, దీనికి సంబంధించి క్లైమేట్ కోసం వాటి కోసం చదువుతాం. హిస్టరీలో వచ్చేసరికి పాస్ట్ ఏవైతే అప్పుడు కాలంలో జరిగే వాటి కోసం. అందులో మళ్ళీ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అని 4 చదివన్నమాట. అంటే మనకి లైక్ స్టాచ్యూస్కి అయితే ఒక నేమ్ అని, లైక్ తర్వాత కింగ్స్ కోసము, తర్వాత స్టోన్స్ కోసము, బుక్స్ కోసము, వీటన్నిటి కోసం డిఫరెంట్ సోర్సెస్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత పాలిటిక్స్ కోసం చదివాం. పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్, ఎలక్షన్స్, ఓకే, మన రైట్స్, మన డ్యూటీస్, వీటి కోసం చదువుతాం. తర్వాత ఎకనామిక్స్, వ్యాపారాలు అంటే బిజినెస్, కన్జ్యూమర్స్ కోసం, మార్కెటింగ్ కోసం, మనీ కోసం, ప్రొడక్ట్స్ కోసం, వీటన్నిటి కోసం ఎకనామిక్స్లో చదువుతాం. తర్వాత వై షుడ్ వి స్టడీ సోషల్ సైన్స్? మేడం అసలు చెప్పారు కదా, సోషల్ సైన్స్ అంటే సొసైటీ కోసం, పీపుల్ కోసం, ఒకరికొకరికి ఎలా హెల్ప్ చేసుకుంటున్నారు, ఒకరితో ఉన్న రిలేషన్షిప్ ఒకరితో ఏంటి, గవర్నమెంట్ ఎలా ఉంటుంది, సోషల్ సైన్స్ అంటే జియోగ్రఫీ అని చెప్పారు, ఎకనామిక్స్ అని చెప్పారు, హిస్టరీ అని చెప్పారు, తర్వాత ఇంకేముండిపోయింది పాలిటిక్స్ అని చెప్పారు, ఇదంతా చెప్పారు కదా. అసలు మేము ఎందుకు నేర్చుకోవాలి? వై షుడ్ వి, ఓకే, వై షుడ్ వి స్టడీ? మేము ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకో, వై షుడ్ వి లెర్న్, వై షుడ్ వి స్టడీ? ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇట్ హెల్ప్స్ అస్. ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుందంట, అండర్స్టాండ్ సొసైటీ. మన సొసైటీ అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంటే ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందండి. ఈ ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత మనకేంటి, గ్రీన్, రెడ్, ఆరెంజ్ అని వచ్చింది. రెడ్ వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి, ఆగాలి. ఒక మన రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం ఏం చేస్తాం, రెడ్ వచ్చినప్పుడు మనకి ఈ యొక్క మొత్తం అన్ని కూడా తెలుసు, సొసైటీ కోసం తెలుసు, అంతా రూల్స్ రెగ్యులేషన్స్ కోసం తెలుసు, కానీ నేను ఏం చేయాలి, ఆగాలి. రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను ఆగాలి అక్కడ, కానీ నేను ఆగకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకు నాకు తెలియదు. అక్కడ రెడ్ అని చూపిస్తే, అక్కడ గ్రీన్, రెడ్, ఆరెంజ్ వచ్చినప్పుడు రెడ్ అని చూపిస్తే నేను అక్కడ ఆగాలి అని నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు, కాబట్టి నేను ఆగకుండా వెళ్ళిపోతున్నాను. నాకు సంథింగ్ అక్కడ ఏదో యాక్సిడెంట్ ఏదో అయింది. దీని అంతటికి కారణం ఏంటి, నాకు దాని మీద, ఆ పర్టికులర్ ట్రాఫిక్ మీద నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అవునా, అంతేనా, ఎవరికైనా అంతే కదా. నీకు అక్కడ చెయ్యాలి అని తెలియకపోతే, ఎవరు నీకు నేర్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది, అంతేనా. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇది నేర్చుకోకపోతే, సోషల్ సైన్స్ అనేది నేర్చుకోకపోతే మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఉండలేము, సొసైటీని అర్థం చేసుకోలేము, ఓకేనా. నెక్స్ట్ రెస్పెక్ట్ డిఫరెంట్ కల్చర్స్ ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు నాది ఒక కల్చర్, నా పక్కింటోళ్ళది ఇంకొక కల్చర్ అన్నమాట. వాళ్ళ కల్చర్ ఇది అని నేను అర్థం చేసుకోవాలి. సోషల్ సైన్స్ అంటే ఏంటి, మనకి అది వాళ్ళ యొక్క కల్చర్స్ కోసం, వాళ్ళ కోసం మనం అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళ కోసం చదవకపోతే, నేను అది అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటారు లోపల, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఇదేంటి వీళ్ళ కల్చర్, వీళ్ళే ఉన్నారు ఏంటి అనేసి మనం అనుకుంటాం, అవునా. కానీ వాళ్ళ కల్చరే అది. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళు చేసుకునే తీరు కానీ, వాళ్ళంతా అలా చేసుకుంటున్నారంటే వాళ్ళ కల్చర్ అది. వాళ్ళ కల్చర్ వాళ్ళది, మన కల్చర్ మనదన్నమాట. సో ఈ డిఫరెంట్ కల్చర్స్ అనే దాన్ని, వీటన్నిటిని కూడా మనము సోషల్ సైన్స్ లో తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళ తెలియదు మనం ఏమైనా గొడవ పడతాబట్టి, మీరేంటి ఇలా చేస్తున్నారు, మేము ఇలా చేస్తుంటే అని అనకూడదు, ఓకేనా. నెక్స్ట్ సాల్వ్ సోషల్ ప్రాబ్లమ్స్. ఏమైనా సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి, తర్వాత థింక్ లాజికల్ గా థింక్ చేయడానికి, తర్వాత మేక్ బెటర్ డెసిషన్ అంటే మంచి డెసిషన్స్ అనేవన్నీ తీసుకోవడానికి, ఇవన్నీ చెయ్యాలి అంటే మనము కంపల్సరీ సోషల్ సైన్స్ అనేది చదవాలి, సోషల్ సైన్స్ అనేది నేర్చుకోవాలి. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ట్రాఫిక్ కోసం తెలుసుకోవాలి, గ్రీన్ ఎందుకు పనిచేస్తుంది, రెడ్ ఎందుకు పనిచేస్తుంది, ఆరెంజ్ ఎందుకు పనిచేస్తుంది అని తెలుసుకుంటేనే, అప్పుడు నేను చదివితేనే, అది నేర్చుకుంటేనే నేను అక్కడ చేయగలను, అవునా. అలాగే కల్చర్స్ కోసం తెలుసుకుంటే అప్పుడు పక్కింటోళ్ళకి మనకు గొడవ ఉండదు, లేకపోతే గొడవ, ఓకే. సోషల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, లాజికల్ గా థింక్ చేయాలి, నేను ఏదైనా లాజికల్ గా థింక్ చేయాలి, లేదంటే ఏదైనా ఇది చట్టబద్ధంగా కరెక్టా కాదా అని నాకు తెలియాలంటే నేను ఫస్ట్ చట్టం కోసం చదవాలి, కాన్స్టిట్యూషన్ కోసం నేను ఫస్ట్ చదవాలి, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో నాకు తెలియాలి, అవునా. సో వీటన్నిటి కోసం మనకి తెలియాలి, మనం అసలు మెయిన్ గా జీవించాలి, ఓకేనా. ఎవరితోటి నాకు ఏ గొడవ వద్దు, ఏమీ లేదు,
నేను కరెక్ట్ గా ఉండాలి. లైక్ ఎలా అంటే నువ్వు భూమి మీద నివసిస్తున్నారండి, మీరు ఎక్కడ ఉన్నారు, భూమి మీద నివసిస్తున్నావు నీకు తెలియాలంటే నువ్వు సోషల్ చదవాలి. మామూలుగా చెప్పేస్తే నువ్వు పుట్టగానే అమ్మ ఎక్కడున్నామమ్మ మనం ఎక్కడున్నాం అనేసి అంటే భూమి మీద ఉన్నామమ్మ అనేసి, ఇదేంటంటే భూమి అని చెప్పేస్తారు. ఓకే, సో వాళ్ళకి ఎవరు చెప్పారు, వాళ్ళకి ఇంకొకరు చెప్పారు, వాళ్ళకి ఇంకొకరు, వాళ్ళకి అలాగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏంటి ఎవరో ఒకరు చెప్పినోలే. అంటే అది ఎక్కడుంది మనకి సోషల్ సైన్స్ లో ఉంటది. జియోగ్రఫీ ఎర్త్ కోసం చదువుతాము, ఇది మౌంటైన్, ఇది మైదానం, ఇది లోయ, ఇవన్నీ కూడా మనం సోషల్ సైన్స్ లోనే చూస్తాం. ప్రతిదీ కూడా ఓకేనా, ప్రతిదీ కూడా హిస్టరీ, మన రాజులా ఉండేవాళ్ళట. ఓకేనా, ఇప్పుడు హిస్టరీ అంటే ఏంటి, ఇప్పుడు మీ అమ్మ చెప్తారు మన తాతయ్య వాళ్ళు అక్కడ అలా చేసేవారు, మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవారు, ఇదంతా హిస్టరీ, అది కూడా హిస్టరీ. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చదువుతున్నాం, రాజుల కోసం చదువుతున్నాం, ఇది ఒక హిస్టరీ. వ్యాపారం, మీ నాన్న వ్యాపారాలు చేస్తారు, బిజినెస్ చేస్తారు, అందులో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా, మీకు ఎన్ని ఆస్తులు, ఇవన్నీ కూడా ఏంటి ఎకనామిక్స్, మనీ, ఒక మంత్ లో ఎంత లాభం వస్తుంది లేదా నష్టం వస్తుందా, వీటన్నిటి కోసం చదువుతా. పాలిటిక్స్, ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఎవరిని ఎంచుకుంటున్నారు, ఓకేనా, సో ఎంపీలు ఎంచుకుంటున్నారా, ఎమ్మెల్యేలు ఎంచుకుంటున్నారా, లేకపోతే ప్రజలు ఎంచుకుంటున్నారా, ఓకే, ఎవరు ఎంచుకుంటున్నారు, ఓకేనా, వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, మనకి రోడ్లు వేస్తుందా లేదా, గవర్నమెంట్ రోడ్లు వేస్తుందా లేకపోతే మా పక్కింటి రోడ్లు వేస్తున్నాడా, ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే మనకి కంపల్సరీ సోషల్ సైన్స్ అనేది కంపల్సరీ చదవాలి. ఓకేనా, సో అర్థమైంది కదా, వై షుడ్ వి స్టడీ, వై షుడ్ వి లెర్న్ సోషల్ సైన్స్, అంటే ఇంత ఇంపార్టెంట్ సోషల్ సైన్స్. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ సోషల్ సైన్స్. లైక్ ఫ్యూచర్ లో మన సోషల్ సైన్స్ వల్ల ఏంటి, ఇట్ హెల్ప్ సాల్వ్ మోడర్న్ ప్రాబ్లమ్స్. అంటే మనకి ఫ్యూచర్ లో సోషల్ సైన్స్ ఎలా ఇంపార్ట్ అవుతుంది అంటే మోడర్న్ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ లో వచ్చే మోడర్న్ ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా అంటే క్లైమేట్ చేంజ్ కోసం, పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్స్ ఉంటాయి, ఓకేనా, వెహికల్ కి సంబంధించిన చాలా పొల్యూషన్స్ ఉంటాయి. సో వాటిని మనం సాల్వ్ చేయాలంటే మనకి సోషల్ సైన్స్ తెలియాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, మైగ్రేషన్, టెక్నాలజీ కోసం, గ్లోబలైజేషన్, ఇవన్నీ ఏంటి మోడర్న్ ప్రాబ్లమ్స్, అంటే ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. వాటన్నిటికీ కూడా మనకి సోషల్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫ్యూచర్ ఆఫ్ సోషల్ సైన్స్ అంటే ఫ్యూచర్ లో ఉండబోయే సోషల్ సైన్స్ అన్నమాట. అవి వీటన్నిటిని కూడా సాల్వ్ చేస్తుంది. ఇట్ హెల్ప్ సాల్వ్స్, అంటే ఇవేవైతే మోడర్న్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని ఫ్యూచర్ లో సాల్వ్ చేస్తుందన్నమాట. ఓకేనా, సో అర్థమైంది కదా మనకి. ఫస్ట్ నుండి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఏం చెప్పాం, అసలు చాప్టర్ నేమ్ ఏంటి, అండర్స్టాండింగ్ సోషల్ సైన్స్. ఏంటి, అండర్స్టాండింగ్ సోషల్ సైన్స్, ఫ్యూచర్ ఆఫ్ సోషల్ సైన్స్. సో అర్థమైంది కదా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ సైన్స్ కోసం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.